యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని మనవి చేస్తున్నాను. ఏలూరు బ్లెస్సింగ్ టీవీ నందు రేపటి దినం నుండి అనగా ఫిబ్రవరి 3వ తారీఖు నుండి రాత్రి 7 నుండి 7:30 గంటల వరకు యోబు గ్రంథం పైన ప్రత్యేక వర్తమానాలు ధ్యానిస్తున్నాము. వీక్షించమనవి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మా ప్రేక్షకులను మీరు దీవించి ఆశీర్వదించండి. మేము ఈ ఛానల్ నందు ధ్యానిస్తున్న మార్కు సువార్త ధ్యానాలు, బ్లెస్సింగ్ టీవీ నందు ధ్యానిస్తున్న యోబు గ్రంథ ధ్యానాలు ప్రేక్షకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామమున నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 28వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానించాలి. 24 నుండి 27 వరకు నిన్నటి దినం చివరి నిమిషాన్ని చదివాను. మరి 2 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మార్కు సువార్త 13:24 చూడండి. ఆ దినములలో ఆశ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకునే వారిని పోగు చేయించును. ఇది నిన్న కూడా చదివాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకాశ మధ్యమానికి సంఘాన్ని కలుసుకోవటానికి దిగి వచ్చేటువంటి సందర్భాన్ని భూమి మీద ఉన్నటువంటి సంఘము ఆరోహణమై ఆకాశ మధ్యమానికి వెళుతుంది. మధ్య ఆకాశం అని లేదు, కానీ మేఘముల మీద మనము కొనుక్కోబడతాం, ఆయనను కలుసుకుంటాం అన్నాడు. ప్రభువు దిగివచ్చును, మనము వెళ్ళి కలుసుకుంటాము. అందున ఆకాశ మధ్యము అన్నాం. ఇన్ ద మిడ్ ఎయిర్. అది మధ్య ఆకాశం, మొదటి ఆకాశం, రెండు ఆకాశం. ఈ డిఫరెన్సియేషన్ మనకు అక్కర్లేదు. ఆకాశ మధ్యమము అంతే. కనుక మనకు కనిపిస్తున్న ఆకాశమా, పై ఆకాశమా, ప్రభు ఉన్న ఆకాశమా, కింద ఆకాశమా, ఆ డిఫరెన్సియేషన్ అవసరం లేదు. మనకు ఆకాశ మధ్యమానికి వెళతాం, ప్రభువుని కలుసుకుంటాం. 7 సంవత్సరాలు అక్కడ ఉంటాం. అదే 7 సంవత్సరాలు ఎప్పుడైతే సంఘం భూమి మీద నుండి తొలగిపోయిందో వెంటనే పాప పురుషుడు బయటపడతాడు, ధర్మ విరోధి బయటపడతాడు, యాంటై క్రైస్ట్ వచ్చేస్తాడు లోకాన్ని పాలించడానికి. 7 years 7 సంవత్సరాలు పాలిస్తాడు. 7 ఏళ్లలో చివరి 3.5 సంవత్సరాలు దారుణమైనటువంటి హింసలుంటాయి, శ్రమలుంటాయి. ఆ శ్రమ దినములు తీరిన తరువాత
ఆ దినములలో అన్నప్పుడు ఆ చివరి 7 సంవత్సరాల్లో ఆ శ్రమ తీరిన తర్వాత అన్నప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ పెర్సిక్యూషన్, కైండ్ ఆఫ్ పెర్సిక్యూషన్. 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు ఇవన్నీ అయిపోయిన తరువాత అట్ ద ఎండ్ ఆఫ్ ద 7th ఇయర్ సూర్యుడు చీకటి కమ్ముతాడు. చీకటి వచ్చి సూర్యుడిని కప్పేస్తుంది. దెన్ ఇట్ విల్ బి డార్క్ ఇన్ ద డే టైమ్. చంద్రుడు తన కాంతిని ఇయ్యడు. సూర్యుడు చీకటి కమ్ముతాడు, చంద్రుడు కాంతిని ఇయ్యడు అన్నప్పుడు టోటల్ యూనివర్స్ డార్క్ అయిపోతుందని తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద టైమ్ 12 hours అనుకోండి, ఇప్పుడు మనం రాత్రిలో ఉన్నాం, చీకటి. చంద్రుడు మనకు కొంత వెలుగిస్తూ ఉంటాడు. సూర్యుని నుండి చంద్రుని మీద పడిన వెలుగు మనకు రిఫ్లెక్ట్ అయి వెన్నెల అంటాం మనం. అదే ఇతర దేశాల్లో విదేశం మనకు భూమి ఇవాల్యూషన్ తిరుగుటంలో ఆవల భాగం, సూర్యునికి ఎక్స్పోజ్ అయిన భాగం వెలుగుంటుంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైం ఉంటుంది ఇప్పుడు మనం. కనుక ఈ వెలుగు పడుతున్న ప్రాంతం సూర్యుడిని చీకటి కమ్మటం వల్ల డార్క్ అయిపోతుంది. ఆల్రెడీ నైట్ టైం ఉన్న చోట కాంతి లేకుండా అయిపోతుంది. నేచురల్గా కదా, నేచురల్గా సూర్యుడి మీద ఎప్పుడైతే ఈ చీకటి కమ్మేసిందో దాని వెలుగు సమాంతరంగా మనకు చంద్రుడి మీద పడదు. పడకపోయేటప్పటికి అది కాంతి లేనిది అయిపోతుంది. ఆ రిఫ్లెక్షన్ ఉండదు ఇక. కనుక ఆ కండిషన్ ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది అనేది మనకు, ఎన్ని క్షణాలు ఉంటుంది అనేది అది మనకి ఇది విధంగా రాయలేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తుందంటే వరల్డ్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఇది, ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ ఇది. అట్లాంటి సందర్భాన్న ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఒక మహా గొప్ప శబ్దంతో ఆకాశం నుండి నక్షత్రాలు రాలతాయి. కనుక ఆ శబ్దం భయానకమైనటువంటిది ఉంటుంది. ఆకాశమందరి శక్తులు కదిలించబడతాయి. ఈ ప్రిన్సిపాలిటీస్ అంటారు వాటిని. ఆకాశమందు ఇన్ స్పేస్, ఇన్ ఎయిర్. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయం 12 నుంచి దురాత్మల యొక్క సమూహాలు, ఒక బలమైన శక్తులు, ఫోర్సెస్ అంటారు చూశారు, ఫోర్సెస్, ఈ గ్రావిటీ వీటికి సంబంధించి ఒక్కసారిగా తప్పేటప్పటికి అల్లకల్లోలం అయిపోతుంది. అట్లాంటి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వస్తారు. దీనివలన మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. భూమి మీద ఆయన కాలు పెట్టినాక మళ్ళీ మామూలుగానే సూర్యుడు వస్తాడు, మామూలుగానే చంద్రుడు వస్తాడు. ఆకాశం నిర్మలంగానే ఉంటుంది, ఆకాశం నిర్మలంగానే ఉంటుంది. యాజ్ యూజువల్గా ఆక్సిజన్ కామన్గానే ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రాకడ సందర్భంలో విశ్వమంతా కూడాను, ఆయన రాకడ సందర్భంలో ఆ సృష్టి అంతా కూడా దాని యొక్క ప్రభావం ఈ విధంగా చూపించాలనేది గాడ్స్ కమాండ్. దానికి అది లోబడుతుంది.
మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. లూకా సువార్త మీరు చదివితే యేసుక్రీస్తుని మనిషి కుమారుడిగా వర్ణించాడు. ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్, శరీరధారి అయినటువంటి ప్రభువు అన్నమాట. కనుక ప్రకటన గ్రంథంలో ఏ ప్రభు అయితే యోహానుకు ప్రత్యక్షమయ్యారో, పునరుద్ధారుడైన తర్వాత ఏ ప్రభు అయితే అపోస్తలులకు ప్రత్యక్షమయ్యారో, యేసుక్రీస్తు అను ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు ప్రపంచం అంతటా కూడా శాంతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. నేను ఒక పెద్ద ఆయన, వెరీ గుడ్ స్కాలర్ మాట్లాడటం విన్నాను. ఒక చక్రవర్తి కాలంలో యుద్ధాలు లేనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చెబుతూ దానికి ఒక ప్రత్యేక మతాన్ని ఎన్నుకుని మాట్లాడారు. ఆ మతం యొక్క సారం ఆ వ్యక్తిని యుద్ధరహిత దేశపాలనగా చేసింది అని చెప్పుకొచ్చాడు ఆయన. అది గుర్తెరగాలి. అంటే ప్రజలందరూ ఏం కోరుతారంటే యుద్ధరహితం కోరుతారు. యుద్ధాలు కావాలని ఎవడు కోరడు. యుద్ధాలు కావాలి, మాకెప్పుడు పోరాటాలు కావాలని ఎవడు కోరుకుంటాడు? శాంతి సమాధానం కోరుకుంటాడు. ఆ చక్రవర్తి మన దేశానికి యుద్ధరహిత పాలన అందిస్తే అతనిని మోటివేట్ చేసింది ఒక రిలీజియన్ అని చెప్పుకొచ్చాడు. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్. ఒక రాజు అంటే ఎంత ఉంటాడు? 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజ్యం, అది 30 ఏళ్ళ రాజ్యం. సొలొమోన్ కాలంలో ఇజ్రాయేల్ దేశంలో కూడా యుద్ధాలు లేవు, 40 ఏళ్ళు లేవు. కాబట్టి అది కంప్లీట్ వరల్డ్ అంతా ఉందా యుద్ధం లేకుండా అంటే కాదు. అలాగే నేను చెప్పిన చక్రవర్తి గారి సమయంలో ప్రపంచం అంతటా ఏ అలజడి లేదా అంటే కాదు. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. 1000 year రీఎన్మెంట్కి కంపేర్ చేయటానికి కూడా కుదరదు. ఎందుకంటే సిన్ ప్రివేల్డ్ ఇన్ దిస్ టైం. పాపము అమలులో ఉనికిలో ఉంది ఇంకా. కాబట్టి రైవల్రీ అనేది ఇంటర్నల్గా హృదయాల్లో ఉంది. ఒకవేళ భౌతిక యుద్ధం, స్పెసిఫిక్ వార్ లేకపోవచ్చు, కానీ ఇంటర్నల్ వార్స్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దేర్. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో మానవునిలోని ప్రాచీన పాపపు స్వభావాన్ని రేకెత్తించి శోధించే శోధకుడు అపవాది 1000 ఏళ్ళు పాతాళములో బంధించబడతాడు. ఆ కారణం చేత, అపవాది బంధించబడిన కారణం చేత మనుషులను పాపము చేయుటకు ప్రేరేపించు శక్తి ఉండదు భూమి మీద. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పీపుల్ విల్ యాక్ట్ రైచియస్లీ. ప్రజలు నీతిగా వారంతట వారు ప్రవర్తిస్తారు. కనుక శోధకుడు కదా కారణం పాపానికి. ఆదికాండం 3వ అధ్యాయంలో శోధకుని కారణంగా హవ్వ మోసపుచ్చబడి అపరాధంలో పడింది. హవ్వ కారణంగా ఆదాం గారు పడ్డాడు. కనుక శోధకుడు లేకపోతే ఆరిజిన్ ఆఫ్ సిన్ మనకు కనపడదు. లేకపోతే ఆ పాపం యొక్క రిఫ్లెక్షన్స్ కనపడదు, ఆ శబ్దం వినబడదు, ఉన్నది ఉనికి కనబడదు. ఆ 1000 years కూడా శాంతి రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో జంతువులు కూడా వాటి క్రూయల్టీని కోల్పోతాయి. ఎద్దు పక్కన సింహం కూర్చుని గడ్డి మేస్తుంది అంటాడు. అంటే ఇక్కడ మనం అంగీకరించకపోవటానికి ఏముంది?
ఒకప్పుడు అదే స్థితి కదా. ఒకప్పుడు అన్నప్పుడు ఆదాము పాపము చేయక మునుపు దేవుడు సృష్టించినప్పుడు ఎద్దు సింహం ప్రక్కనే ఉండి వెజిటేరియన్ తినేవే కదా, గడ్డి మేయటమే కదా. సింహం ఎద్దుని చీల్చి తినేటి ఉండే క్రూరత్వం పాపం లేకపోవడం లేదు కదా. కనుక ఈ పాపము ప్రేరేపించు శక్తి ఎప్పుడైతే అపవాది వాడిని బంధించడం జరుగుతుందో, ప్రభు పాతాళంలో 1000 ఏళ్ల వరకు భూమి మీద అద్భుతమైన పాలన చోటు చేసుకుంటుంది. పరిశుద్ధులు వస్తారు కదా, మృతులు పునరుద్ధానులై లేచిన వారు యెరూషలేములో ప్రత్యేకంగా యూదులు వారికి చేయబడిన ప్రతి వాగ్దానము ఆ 1000 years రీఇన్వెంట్లో కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతాయి. ఆ 1000 ఏళ్లలో గనుక ఆయన పరిపాలన లేకపోతే చాలా ప్రాఫెసీస్ బైబిల్లో కంప్లీట్ కావు. సింహము ఎద్దు గడ్డి మేయాలి అని అంటే ఎప్పుడు సాధ్యం? చరిత్రలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో సాధ్యమైంది, ఈ పీరియడ్లో సాధ్యమైంది అని ఎక్కడ చెప్పగలవా? కనుక ప్రవచనాలు నెరవేరాలి, లేఖనాలు నెరవేరాలి. లేఖనం నెరవేరకపోతే యేసుక్రీస్తును మనం దేవుడని ఎలా చెబుతాం? కనుక లేఖనాలు నెరవేరితేనే ఆయన లేఖన పురుషుడనేది తెలుస్తుంది. గ్రహించండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడు ఆయన ఈ విషయాలు చెప్పారు, మనుష్య కుమారుడు వస్తాడు అని. తర్వాత దేవుని మాటలు, యేసయ్య మాటల్లో మనం అర్థాలు వెతుకుతున్నప్పుడు, గ్రాహ్యానికి తెచ్చుకుంటున్నప్పుడు ఈ మాటలకు టెన్సెస్ అప్లై కావు. ఒక మాట తర్వాత ఒక మాట, ఒక మాట తర్వాత ఒక మాట చెబుతూ వెళ్ళాడు కదా. దేవుని వాక్యంలో దేవుడు కూడాను, పాత నిబంధనలో దేవుడు కూడాను అలా చెప్పినప్పుడు క్రానలాజికల్ ఆర్డర్ కనపడదు. ఒక ఇన్సిడెంట్ వెంబడి ఇన్సిడెంట్కి ఇమీడియట్గా కనపడదు. ఒకటి ముందుగా జరగచ్చు, ఇంకోటి తర్వాత జరగవచ్చు. ప్రభువు అవి బయలుపరుస్తున్నప్పుడు ఏ కాలానికి అనేది బయలుపరచడం. చూడండి, ఇక్కడ మనకు ఆ దినములలో శ్రమ తీరిన తర్వాత చీకటి కమ్మును. ఈ ఇన్సిడెంట్ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమగును. 26వ వచనం 27వ వచనం మధ్య 1000 year రీఇన్వెంట్ ఉంది. దాన్ని చూడగలగాలి. కనుక వచనం వెంబడి వచనాన్ని చదువుకుంటూ పోతూ దీని తర్వాత ఇది అని చెప్పి 1 తర్వాత 2, 2 తర్వాత 3 ఉన్నట్లుగా 26 తర్వాత 27 రావటానికి మధ్యలో 1000 ఏళ్ల పాలన ఉంటే 28వ వచనం మరలా మనకేం తెలియజేస్తుంది? వసంతకాలమును చూచి ఆయన రాకడ సమీపంగా ఉంది అంటాడు. అంటే మళ్ళీ ఇది 23వ వచనం తర్వాత దానికి వెళ్తుందన్నమాట. అంటే బిఫోర్ 24th చాప్టర్. 24లో శ్రమ దినాలు ముగిశాయి అన్నాడు కదా. ముగియక ముందు కాలానికి వెళ్తున్నాడు మళ్ళా 28వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి బైబిల్లో. మనం అనుకుంటాం ఒక్క ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగేటి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకుంటాం. అక్కడే పొరపాటు పడతాం. అసలు బైబిల్ని ఆత్మ ద్వారా చదవకపోతే, అంటే ఇక్కడ కన్ఫ్యూజనేనండి, కన్ఫ్యూజనే, ఖచ్చితంగా కన్ఫ్యూజనే. మళ్ళా చెప్తున్నాను వినండి, బైబిల్ని పరిశుద్ధాత్మ ద్వారా చదవటం ఏంటి? బైబిల్ని పరిశుద్ధాత్మ లేకుండా చదవటం ఏంటి? ఇదేంటి కొత్త కాన్సెప్ట్? ఇది కళ్ళద్దం పెట్టుకొని చదవటం అంటే అర్థం ఉంది. కళ్ళద్దం పెట్టుకోకుండా చదవటం అంటే ఏంటి? అర్థం ఉంది. కళ్ళద్దం పెట్టుకోవటం తెలుస్తుంది, తీసేయటం. మరి ఆత్మతో చదవటం, ఆత్మ లేకుండా చదవటం అంటే
అంటే రక్షించబడిన వాడికి బైబిల్ అర్థమయ్యేది, రక్షణ పొందిన వాడికి బైబిల్ అర్థమయ్యేది చాలా వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. కలర్ బ్లైండ్నెస్ అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు ఆ పదం? కలర్ బ్లైండ్నెస్ అంటే కొంతమందికి కొన్ని రంగులు వేరేగా కనపడతా ఉంటాయి. కలర్ బ్లైండ్నెస్. ఆ కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాడికి బ్లైండ్నెస్ లేనివాడికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. కనుక రక్షణ పొందినవాడు పరిశుద్ధాత్మను హృదయాన్ని కలిగి ఉండటం వలన whenever he reads the scriptures, the Holy Spirit will give him the understanding, power of understanding. ఇది లేఖనాల్లో చెప్పాడండి. లేఖనములను గ్రహించుట మీకు అనుగ్రహించబడి ఉన్నది అంటాడు ప్రభు. లేఖనములు గ్రహించుట మీకు అనుగ్రహించబడింది. You will find, you can understand the scriptures well because it was given to you by the Spirit of God. దేవుని ఆత్మ నీలో ఉండి దాని అర్థాన్ని గ్రహించటానికి, దాని సమయాన్ని గ్రహించటానికి మీకు సహాయం చేస్తుంది. అలా కాకుండా 1 తర్వాత 2, 2 తర్వాత 3, 26 తర్వాత 27 సంభవం జరుగుతుంది అనుకుంటా పోతే కన్ఫ్యూషన్. బైబిల్ మనకు సెప్టువాజెంట్ వ్రాసినప్పుడు ఈ పారాగ్రాఫ్స్, సెంటెన్సెస్, కామాస్, ఫుల్ స్టాప్స్, చాప్టర్స్, వర్సెస్ డివైడ్ చేశారు. అలా చేస్తేనే మనకు బైబిల్ అని మనం అంటున్నాం. మన బైబిల్లో చూస్తే అధ్యాయము, వచనము, తర్వాత ప్యాసేజ్, ఒక వృత్తాంతము, కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఇవన్నీ దేవుడు మాట్లాడినప్పుడు ఇది ప్యాసేజీ, ఇది సెంటెన్సు, ఇది క్వశ్చన్ మార్కు, లేదంటే ఇది ఫుల్ స్టాపు అని ఉందా? అట్లుండదు. దాన్ని అందుకే డివైడ్ చేసి సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా అని పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం అంటాడు. పౌలు తిమోతికి రాస్తూ, నా వలన నీవు విని నేర్చుకున్న వాటిని నీవలే ఇతరులకు బోధించేటట్లుగా. అంటే ఎట్లా? సత్యవాక్యాన్ని సరిగా విభజించువానిగా ఉండాలి సేవకుడు. డివైడింగ్ ద టైమ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. కనుక ఏ కాలం తర్వాత ఏం జరుగుతుంది, ఎప్పుడు ముందు, ఎప్పుడు తరువాత, ఏ వచనం ఏ సీజన్కి చెందిందిగా ఉంది అనేది అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి, అనగా నీలో విశ్వాసం ఉండాలి. ఇది విశ్వాసికే కనబడుతుంది, అవిశ్వాసికే కనపడదు. అందున విశ్వసింపని యూదులు గ్రహింపలేకపోతే విశ్వసించిన యూదులు, ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్, విశ్వసించిన యూదులు ఉన్నారు, చూశారు, వాళ్ళు గ్రహించారు. అబ్రహాం ఎట్లా గ్రహించాడు? అబ్రహాము ఎట్లా గ్రహించాడు? ప్రభు వస్తాడని, ప్రభు మరణిస్తాడని, పునరుత్థానం చెందుతాడని, మనకు పునరుత్థానం ఉంటుందని, ప్రభు రాజ్యం వస్తుందని, పరలోకం ఉంటుందని, నిలువరమైన పట్టణం సిద్ధమవుతుందని, ఇవన్నీ ఎట్లా గ్రహించాడు? ఆత్మ ద్వారానే. పరిశుద్ధాత్మ దేవుడు వారికి గ్రహింపునిచ్చాడు. అది పాత నిబంధనలో ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, వెలుపటి నుండి ఆయన ప్రభావితం చేశాడు. వెలుపటి నుండి వారికి వాక్యాన్ని గ్రహింపించాడు, అనుగ్రహించాడు వెలుపటి నుంచి. ఇప్పుడు మనకైతే లోపటి నుండి వెలుపటికి ఇస్తున్నాడు. హీ డ్వెల్ట్ అమాంగ్ us and dwelt in us. ఓల్డ్ టెస్ట్మెంట్లో హీ డ్వెల్ట్ అమాంగ్ us, వారి మధ్య నివసించాడు. న్యూ టెస్ట్మెంట్లో హీ డ్వెల్ట్ ఇన్ them, వాళ్ళలో నివసిస్తున్నాడు. దట్ వాజ్ ద డిఫరెన్స్. దట్స్ ద డిఫరెన్స్.
దానియేలు గ్రంథంలో మనం చూస్తాము, బబులోను చెర 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది అనేటువంటి సంగతి దానియేలు గ్రహించాడు అన్నారు. అలాగే కొన్ని దర్శనాలకు దేవుని యొక్క ఆత్మ వివరణలు భక్తులకు ఇచ్చి గ్రహింపునిచ్చింది. దేవుని వాక్యములో ఏ స్క్రిప్చర్ తర్వాత ఏమిటి? తర్వాత మనం చూస్తున్నప్పుడు ఈ 26వ వచనము ప్రభువు యొక్క రాకడ, 27వ వచనము ఆయన తీర్పును గూర్చినటువంటి సిద్ధపాటు చూపిస్తున్నాడు. మరలా 30వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి జరిగే వరకు ఈ తరం గతించదని చెబుతూ ఆకాశం భూమి గతిస్తాయి, నా మాటలు గతించమన్నాడు. కనుక ఈ డివిజన్ తెలుసుకుందాం. అప్పుడు ఆయన తన దూతలను పంపిస్తాడన్నాడు. ఇది ఎండ్ టైమ్స్లో 1000 year రీఇన్వెంట్ తర్వాత అపవాదిని ఆ కొద్ది కాలము విడిచినప్పుడు వాడిని జయించి సకలమైనటువంటి మనుషులకు ఫైనల్ రిజరెక్షన్, ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాడు. ఫైనల్ రిజరెక్షన్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్, అంతిమ తీర్పు జరుగుతుంది. ఆ అంతిమ తీర్పులో న్యాయ నిర్ణేత దేవుడే అపవాదికిని, అతనికి లోబడి దేవుని తిరస్కరించిన వారికి అగ్నిగుండములో పారవేస్తారు. అది చివరి పునరుద్ధానంలో పాతాళ వశములో ఉన్నవారిని, భూమి క్రింద, పాతాళం, సముద్రం క్రింద ఉన్నవారిని, మృతులని అవి అప్పగించేస్తాయి. భూమి పాతాళంలో నుండి సమస్తం అప్పగించేస్తుంది. ఆ మృతులు పునరుద్ధానులై అంతిమ తీర్పు కొరకు వస్తారు. అదే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో కొందరు తీర్పు పునరుద్ధానం కొరకు వస్తారన్నారు. చూశారు? అది ఆ తీర్పు పునరుద్ధానానికి వారు వచ్చినప్పుడు ప్రభు జడ్జిమెంట్ తర్వాత వారి అగ్నిగుండాన్ని పంపుతాడు. ఆయన జడ్జిమెంట్ అంటే ఏముంటుందో ఒక్కటే, రక్షణ పొందిన వారు నూతన ఆకాశం నూతన భూమిలోనికి వివిధ స్థాయి మహిమలలో ప్రవేశిస్తారు. రివార్డ్స్ కలిగి ఉండి జీతాన్ని పొంది ప్రభువు నుండి, రక్షణ పొందిన వారు, దేవుని అంగీకరించిన వారు నరకాగ్ని గుండములో శాశ్వత కాలము వేదన పొందుతారు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 28వ వచనం ప్రారంభించలేకపోయాను. రేపటి దినం ధ్యానం చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. రేపటి రాత్రి 7 నుండి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీ నందు యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు ప్రారంభం. అనుదినము ప్రతి రాత్రి 7 నుండి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు కొనసాగుతాయి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి. వాక్యము విన్న ప్రజలు మేలు పొందినట్లు చేయము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడేయును గాక. ఆమేన్.